తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రశాంతంగా పూర్తయింది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్స్లో ఉన్న ఓటర్లకు ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 55% పోలింగ్ నమోదైంది. ఉదయం చలి కారణంగా మందగుండిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే క్యూ లైన్స్లో నిల్చున్నారు ఓటర్లు. వృద్ధులు, దివ్యాంగులైన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్ మొత్తం 3,834 పంచాయతీలకు జరపగా అందులో 12,960 మంది సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. అలాగే వార్డుల సంఖ్య 27,628 కాగా వాటికి 65,455 మంది పోటీ పడ్డారు. తొలి విడత పోలింగ్లో 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్స్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఈ మొత్తం ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇక పోలింగ్ పూర్తవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ప్రకటిస్తారు అధికారులు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ లైవ్లో అందిస్తారు. విక్రమ్, చెప్పండి, మొత్తానికి పోలింగ్ 1 గంటకు ముగిసింది. అయితే ఎక్కడన్నా ఏదైనా ఘటనలు చోటు చేసుకున్నాయా? అంటే చెదురుమదురు ఘటనలు తప్ప మొత్తం అంతా కూడా ప్రశాంతంగా జరిగిందని తెలుస్తోంది. ఎంత మేరకు, ఏ శాతం మేరకు నమోదై ఉండొచ్చు పోలింగ్? అప్డేట్ చెప్పండి. హరి, తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినగా మొత్తం అంతా కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు రంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ తాండాలో ఒక పంచాయతీకి సంబంధించి ఒక చిన్నపాటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సత్యనారాయణ అనే వ్యక్తి ఒక బ్యాలెట్ పేపర్ను చింపివేయడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల పోలీసులు గుమిగూడడంతో 144 సెక్షన్ ఉల్లంఘించిన చోట కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేసి చెల్లాచెదురు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగానే రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. మొత్తం 168 గ్రామ పంచాయతీలకు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 1 గంట వరకు ఎవరైతే లైన్లో నిలబడి ఉన్నారో వారందరినీ కూడా పోలింగ్కు అనుమతించడం జరిగింది. ఓటు వేయడానికి అనుమతించారు. మొత్తం పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఎక్కడైతే వార్డు, అదేవిధంగా సర్పంచ్ 2 ఓటర్లు ఓటు హక్కుగా వినియోగించుకున్నారు. అయితే మొదటగా సర్పంచ్కి వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్లన్నీ విడిగా చేసిన తర్వాత మొదట వార్డు మెంబర్ల లెక్కించిన తర్వాత చివరికి సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. పెద్ద గ్రామ పంచాయతీలు 4,000, ఆ పైన ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మిగతా అంతా కూడా దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం బ్యాలెట్ సంబంధించిన పేపర్లన్నింటినీ కూడా మొత్తం అధికారులంతా కూడా ఒక దగ్గరికి చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పాలమాకుల వద్ద అయితే పోలింగ్ అయితే పూర్తిగా ప్రశాంతంగానే ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెంట్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సాగనుంది. దీనికి సంబంధించిన అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్న విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. పోలింగ్ బూత్లో మనం చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ పోలింగ్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన వాటన్నిటిని కూడా సీల్ వేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సీల్ వేస్తున్నారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తం రంగారెడ్డి జిల్లాలో 174 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా అందులో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. హరి. ఆల్ రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగానే మోహరించారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్.
ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మూసింది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల లోపల ఉన్న వారిని మాత్రం ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటే ఇప్పుడే బయట తాళాలు సంబంధించి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న వాళ్ళు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచే చాలా వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహం చూపించారని చెప్పుకోవాలి. మొత్తం ఒక పల్లెల్లో ఒక సందడి వాతావరణం సంబంధించి నెలకొంది. ఎక్కువగా మహిళలకు సంబంధించి కూడా ఈసారి ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున సంబంధించి వచ్చిన నేపథ్యంలో ఈసారి గెలుపు ఓటములపై సంబంధించి మహిళా ఓటర్లు ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించి పరిధిలో కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత జరిగాయి. ఇందులో వైరా, అదేవిధంగా మదిర, ఖమ్మం నియోజకవర్గం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 7 మండలాలకు సంబంధించి కూడా ప్రశాంతంగా మూసాయని చెప్పుకోవాలి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఓటింగ్ సంబంధించి పోలింగ్ సరళిని చూస్తే ఎక్కువ 2 పార్టీలకు సంబంధించి నువ్వా నేనా అన్నట్టు తలపడిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో మంచికొండ లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ సంబంధించిన నెలకొంది. అదేవిధంగా ఇటు వి వెంకటపాలెం సంబంధించి చూస్తే ఇక్కడ కూడా సిపిఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య కూడా త్రిముఖంగా పోటీ ఉండే అవకాశాలను ఎవరు గెలిచినా చాలా తక్కువ ఓట్లతో కూడా బయటపడే అవకాశాలు వి వెంకటపాలెం సంబంధించి ఉంది. వీటితో పాటుగా వైరా నియోజకవర్గంలో కొనిజర్ల ఈ ప్రాంతంలో కూడా కొనిజర్ల ఏరియాలో కూడా చాలా టఫ్ ఫైట్ ఇక్కడ కూడా ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగే అవకాశం ఉంటున్నాయనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా పోలీసు సంబంధించిన బలగాలు కూడా మోహరించిన సంబంధించి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి కౌంటింగ్ ఇక్కడ కూడా పోలీసులు కూడా భారీగా సంబంధించి మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా చాలా ఉత్సాహంగా సంబంధించి మొత్తం పాల్గొన్నారు. ఓటింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడులాగానే ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా రసవత్తరంగా కొనసాగే 2 పార్టీలకు సంబంధించి కూడా పోటాపోటీగా సంబంధించి చాలా ప్రెస్టేజ్గా సంబంధించి తీసుకున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఒక సస్పెన్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగింది. 2 పార్టీలకు సంబంధించి ప్రస్తుతం పోలింగ్ సరళిని బట్టి 2 పార్టీలకు సంబంధించి చాలా ధీమాతో ఉన్నాయి. ఎవరికి వాళ్ళు కూడా ఎక్కువ మెజార్టీ స్థానాలు మేమే గెలుస్తామన్న ధీమా సంబంధించి 2 పార్టీలకు సంబంధించి చెప్తున్నారు. ఇప్పటికే ఏకగ్రీవాల విషయాల్లో మాత్రం చాలా వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులే చాలా వరకు ఏకగ్రీవాలు అయ్యాయి. వాళ్ళు కొంత ఏకగ్రీవాల విషయాల్లో మాత్రం కొంత పైచేయి కాంగ్రెస్ పార్టీ సంబంధించి పైచేయి సాధించిందని చెప్పాలి. ఇటు ప్రధానంగా మిగతా సంబంధించి ఎన్నికలు జరిగిన వాటిలో మాత్రం కొంత గట్టి పోటీ సంబంధించి ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో సంబంధించి ప్రారంభంగానే ప్రస్తుతం మాత్రం పోలింగ్ సంబంధించి సమయం మూసిన నేపథ్యంలో లోపల ఉన్న వారిని మాత్రం ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులకు సంబంధించి అవకాశం సంబంధించి ఇస్తున్నారు. వారు మాత్రం వారి ఓటు హక్కును సంబంధించి వినియోగించుకుంటారు. ఇప్పటి వరకు 80 నుంచి 80% వరకు నమోదైంది. ఓవరాల్ పర్సెంటేజ్ మాత్రం 2 జిల్లాల్లో ఇటు కొంత 70 నుంచి 80% వరకు కూడా నమోదు కానున్నది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.